దేవుడు అవును అంటే అవును, కాదు అంటే కాదు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. ఆయన రెండు మాటలు చెప్పడు. భూమి ఆకాశము గతించిన నా మాటలన్నడు గతించవు. హల్లెలూయా. దేవుడు అబ్రహామును గురించి గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. నిన్ను గొప్ప జనంగా చేస్తానంటున్నాడు. నీలో నుండి జనములు వస్తారు, నీలో నుండి రాజులు వస్తారు. హల్లెలూయా. కానీ అబ్రహాం ఏమన్నాడంటే, పరివారములో ఒకడు నాకు వారసుడని చెప్తున్నాడు. ఎలియాజరుతో తృప్తి పడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలలో దేవుడు మనకి చాలా వాగ్దానాలు ఇచ్చారు. ఈ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి వాగ్దానము ఎవరికో కాదు. పక్కింటోళ్ళకో, ఎదురింటోళ్ళకో, పాస్టర్ గారులకు, లేకపోతే ఇంకొకరికో ఊహించుకోవద్దు. నేను చెప్తున్నమాటండి, మీరందరూ ఒకే ఒక ఊహల్లోకి రండి, ట్రాన్స్లో నుంచి బయటికి రండి. దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానం నాకే. మీ ప్రక్కనోడితో చెప్పండి, దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానం నీకేనని ప్రక్కనోడితో చెప్పండి. ప్రక్కనోళ్ళు వాళ్ళతో చెప్పండి. అబ్రహామును గురించి ఉద్దేశించిన సంగతులు అబ్రహాం ఎరగడు. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. దేవుడు మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులు మీరు ఎరగరు. మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులు ఎవరు ఎరుగుతారు? హల్లెలూయా. స్రవంతి అర్థమవుతుందా? వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, బలమైన గొప్ప జనమగును. మనం కొన్ని విషయాల్లో ఆగిపోతాం. మేమేముందలేండి, మేము ఒంటరి వాళ్ళమి, మమ్మల్ని ఎవరు పలకరిస్తారు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మమ్మల్ని అందరు అట్ట అంటున్నారు ఇట్ట అంటున్నారు. నథింగ్. ఎవరేమన్నా కానీ దేవుడు మీ గురించి ఉద్దేశించిన సంగతులు చెప్పండి మీరు ఎరగరు. ఆమె చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఉద్దేశించిన సంగతులు ఆయనకి తెలుసు. ఆయన టైం వేరేగా ఉంటుంది, మీ టైము వేరేగా ఉంటుంది. మీ టైంలో నెరవేరాలని నిరుత్సాహపడొద్దు. దేవుని టైంలో మీ గురించి ఉద్దేశించిన సంగతులను నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా.